హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం బెండకాయతోటి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఏదైనా ఫంక్షన్స్లోకైనా సరే ఒక్కసారి చేశారంటే అందరికీ నచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీల్లోకైనా, బగార్ రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లో 2 టమాటాలు తీసుకుని 2-3 స్పూన్లు జీడిపప్పును వేసి దీనంతటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నూనె యాడ్ చేసుకుని బెండకాయ ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇదే కడాయిలో మరో 2 స్పూన్లు నూనె యాడ్ చేసుకుని పోపు దినుసులు కాస్త యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4, ఎండుమిరపకాయలు ఒక 2, కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసి మీడియం సైజ్ అయితే ఒక 2 ఉల్లిపాయలు పడతాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుని దీనంతటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు సరిపడినంత, ధనియాల పౌడరు 2 టీ స్పూన్లు, జీరా పౌడరు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూన్ పడుతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మంచినీళ్ళని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతటినీ కూడా బాగా మగ్గనివ్వాలండి. మనకి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మంచినీళ్ళని యాడ్ చేసి దీన్నంతటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి, కసూరి మెతి ఆప్షనల్ అండి, ఉంటే బాగుంటుంది. ఆఖరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ తయారైపోయింది. దీన్ని రైస్లోకైనా, చపాతీలోకైనా, బగార్ రైస్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.